నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో చేపట్టిన ఇరిగేషన్ పనులను వచ్చే నెలలో పూర్తి చేయిస్తాం. యలమంచిలిలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. భీమవరం మావుళ్లమ్మ అమ్మవారికి 38 గ్రాముల బంగారాన్ని బహుకరించిన ముగ్గురు దంపతులు. అభినందించిన ఎమ్మెల్యే పులపర్తి. మానవ సంబంధాలను పెంచుతున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు. తణుకు బాలురోణత పాఠశాలలో పేర్కొన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. తణుకు పట్టభద్రులను కలిసి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరాన్ని గెలిపించాలని కోరిన మాజీ మంత్రి కిడారి. వెంట ఉన్న తెలుగుదేశం బీజేపీ నాయకులు. తాడేపల్లిగూడెం ఏపీ నిట్లో ముగిసిన సాంస్కృతిక కార్యక్రమాలు. పాల్గొన్న వివిధ రాష్ట్రాల విద్యార్థులు. పెదపుల్లేరు గ్రామంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన సత్యమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు. పాల్గొన్న ఏపీ ఐఐసీ చైర్మన్ మంతన. ఉండ్రాజవరంలో 150 మందికి ఉచిత వైద్య సేవలు అందించిన తణుకు వైద్య ప్రముఖులు. ఆధ్వర్యం వహించిన సితారా హాస్పిటల్. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా సాగిన విష్ణు సహస్రనామ పారాయణం. స్వామిని దర్శించుకుని పూజలు చేసిన మహిళలు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో ఈ నెల 10న ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న కూటమి అభ్యర్థి పేరాబత్తుల ప్రకటించిన రాష్ట్ర మంత్రి కందుల. రాష్ట్రంలో 320 కోట్ల రూపాయలతో చేపడుతున్న ఇరిగేషన్ పనులు వచ్చే నెల నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని యలమంచిలి గ్రామంలో చేపడుతున్న ఏటిగట్టు పనులను ఆదివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఎప్పుడు వరదలు వచ్చినా ఈ ప్రాంతం ముంపునకు గురయ్యేదని అన్నారు. ఆయన వెంట టీడీపీ, జనసేన, బీజేపీ ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. 400 మీటర్స్ ఇక్కడ ఇలా ఉంటుంది. 28 లక్షల క్యూసెక్లు వరద నీరు వచ్చినప్పుడు మొత్తం ఫ్లడ్ బ్యాంక్ అంతా అంతే 9.1. ఇక్కడ చిన్నపాటి వరదలు వచ్చినా కూడా పర్టికులర్గా ఈ గోదావరి గట్టు అసంపూర్తిగా ఏవైతే పనులు మిగిలిపోయాయో ఆ ప్రాంతం అంతా కూడా ప్రజలు రాత్రులు సైతం నిద్రాహారాలు లేకుండా ఆ ఏటుగట్టుని కాపలా కాసుకుంటున్నటువంటి పరిస్థితి గతం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే 2014, 2019 ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మన పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి బూరుగుపల్లి దగ్గర ఏటుగట్టు కూడా మరి అది ఏదైతే బ్రీచెస్ పడి దగ్గర ఒక 10-12 మండలాలు ముంపుకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటే ఆ రోజు కూడా మరి దగ్గర 6 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఆ బూరుగుపల్లి గ్రామం దగ్గర గ్రోయిన్స్ కట్టడం ద్వారా ఆ రోజు మనం గండ్లని పడకుండా నిలపగలిగాం. మరి తర్వాత 2019 భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మ అమ్మవారికి పలువురు దాతలు 38 గ్రాముల బంగారాన్ని ఆదివారం విరాళంగా అందజేశారు. అత్తిలి, కలవపూడి గ్రామాలకు చెందిన ముగ్గురు దంపతులకు చెందిన ఈ బంగారాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్దా మహాలక్ష్మి నగేష్ కు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దాతలు అందిస్తున్న ఈ బంగారంతో అమ్మవారికి స్వర్ణ వస్త్రాన్ని తయారు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ పాల్గొన్నారు. వానపల్లి గంగరాజు ప్రకాష్ సీతా మహాలక్ష్మి దంపతులు అత్తిలి వారు 22 గ్రాములు బంగారం 1,91,000 విలువ చేసే బంగారాన్ని, అలాగే 8 గ్రాముల బంగారం 24,000 విలువ చేసే బంగారాన్ని వానపల్లి గంగరాజు ప్రకాష్ సీతా మహాలక్ష్మి దంపతులు అమ్మవారికి సమర్పించారు. వారు అమ్మవారి ఆశీస్సులు ఉన్నారని, అమ్మవారి ఆశీస్సుతో సంపదలుంటారని, వారు చేసే కార్యక్రమానికి అమ్మవారి ఆశీస్సులు. తణుకు జిల్లా పరిషత్ బాలురోణిత పాఠశాలలో 1974-75 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన ఏఎఫ్ సెక్షన్ల పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించి 50వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.
బాల్యం ఒక మధురం, పూర్వ విద్యార్థుల సమ్మేళనం మరింత మధురాతి మధురమంటూ 50 సంవత్సరాల క్రితం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆనందించారు. వేరువేరు రంగాల్లో ఎక్కడెక్కడో స్థిరపడ్డ ఈ పూర్వ విద్యార్థులు చదువుకున్న హైస్కూల్ ప్రాంగణంలో కొంతసేపు గడిపి గత స్మృతులను నెమరవేసుకున్నారు. ఇందులో భాగంగా బాల్యంలో ఆటలు ఆడిన క్రీడా ప్రాంగణంలోనే క్రికెట్ బ్యాటులు పట్టుకుని ఆడారు. అనంతరం చిట్టూరు హెరిటేజ్ లో సమావేశమై పూర్వ ఉపాధ్యాయులు ఎన్డీఎస్ జీవీవి సత్యనారాయణ, టీవీ నారాయణ, వి వెంకయ్య, వి సోమయాజులను ఘనంగా సన్మానించి గురుభక్తిని చాటుకున్నారు. ఈ మేరకు నాటి విద్యార్థి నేటి ఎమ్మెల్సీ వంకర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు కలుసుకోవటం మంచి సాంప్రదాయమని అన్నారు. ఇటువంటి సంస్కృతి వల్ల మానవ సంబంధాలు పెరగగలవని అన్నారు. చిన్ననాటి మిత్రులు 50 సంవత్సరాల వార్షికోత్సవానికి అంటే మేము 10th క్లాస్లో చదివి 50 సంవత్సరాలు అయింది. అంటే మన వయసు అప్పటికి 15 సంవత్సరాలు, అంటే 55 సంవత్సరాలు. 60 సంవత్సరాల వయసులో 15 సంవత్సరాల తర్వాత ఆ యొక్క అనుభవాన్ని, ఆ ఆనందాన్ని షేర్ చేసుకోవడానికి మన మిత్రులు ముఖ్యంగా వెంకట్, రమణ, శ్రీనివాసు, మన వెంపరాల, వీళ్ళందరూ మన చిల్లూరి, గుంటూరి, మన పులిమూరు మాత్రం వీళ్ళందరూ ఎంతో చాలా చక్కగా శ్రమించి చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు వారందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. చాలా మధురమైన అనుభూతులు ఎన్నో ఉంటాయి అందరికీ. ఒక్కసారి మనందరం ఈ రోజంతా మనం చేసుకుంటూ ఇక వయసు పెరిగిందనే భావం రాకుండా ఈ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటూ మన పాత అనుభవాలు బాగా మన జ్ఞాపకం దాన్ని మనం చేసుకుంటూ ఒకరు సహాయపడుతూ సహకరించుకుంటూ ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలని, అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా కార్యనిర్వహణ బాధ్యతలు నిర్వహించిన బలిజేపల్లి సత్యవెంకట రమణారావు, బస్వ రామకృష్ణ, గొడవత్తి ఓంకార్, పెండ్యాల సూరి, పి వెంకట్, పి విష్ణు, పి మాధవ, ఎం విజయ్ కుమార్, ఎం శేఖర్, డాక్టర్ వి సుబ్బరాయన్, సిహెచ్ భాస్కర్లు పాల్గొన్నారు. పాత ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తరపున పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరాన్ని గెలిపించాలని కోరుతూ మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ తనకు 4వ వార్డులో ఆదివారం ఓటర్ల ఇంటికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖరాన్ని గెలిపించడం అంటే రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడటమేనని అన్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారానికి ఆయన చిత్తశుద్దితో కృషి చేయగలరని వివరించారు. నెంబరింగ్ వేస్తాం, మన క్యాండిడేట్ పక్కన ఒకటి ఇవ్వాలి. రాజశేఖరం గారు ఈరోజు తణుకు నియోజకవర్గం తణుకు టౌన్లోని 4వ వార్డులో సుమారుగా 100 పైబడే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్స్ ఇక్కడ నమోదు చేయబడడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీల నుంచి నిలబడినటువంటి రాజశేఖరం గారు గెలుపు కోసం డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా సరే, ఏ తలుపు తట్టినా సరే ప్రతి ఇంట్లో నుంచి మేము కూటమి ప్రభుత్వాన్ని నమ్ముకుంటూ ఈరోజు ముందుకు రావడం జరిగింది. అన్ని సామాన్య ప్రజలందరినీ కూడా కాపాడేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాబట్టి మేమందరం కూడా కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి వాళ్ళకే మేము మద్దతు తెలియజేస్తామని చెప్పి కూడా గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ విషయం తెలియజేయడం చాలా సంతోషిస్తున్నాను. అంతేకాకుండా రేపు రాజశేఖరం గారు రేపు ఏలూరులో నామినేషన్ కూడా వేయడం జరుగుతుంది. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు అయితేనేమి, అభిమానులు అయితేనేమి, రాజశేఖరం గారి అభిమానులు అయితేనేమి అందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చి నామినేషన్ని జయప్రదం చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కలిగర వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఓమ్మి రాంబాబు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు ఎల్బూడి ఈశ్వరరావు, గుమ్మళ్ల హనుమంతరావు, తమరాపు పల్లపురావు, తాతపూడి మార్తిరావు, పార్టీ నాయకులు అబదాసిరి లాజర్, చదలవాడ నాని, జక్కంశెట్టి వెంకటేష్, బీజేపీ పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిషా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధులకు ఆదివారం ఉచిత వైద్య సేవలు అందించారు.
ఇందులో భాగంగా ప్రముఖ నేత్ర వైద్యులు హుస్సేన్ అహ్మద్, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు సంచార శకటం ద్వారా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్న 20 మంది ఇళ్లకు వెళ్లి పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే సంఘ కార్యదర్శి మొహమ్మద్ స్వాలిహా ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి అసోసియేషన్ సభ్యులు గిరిజాల నాగేశ్వరరావు, నర్సింగ్ సిబ్బంది సహకరించారు. కాగా ఈ ఉచిత వైద్య సేవలు కోరుకునేవారు స్వయంగా గాని లేదా 9985343530 నెంబర్కు ఒకరోజు ముందు తెలియజేయాలని అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో గల జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఏపీఎన్ఐటీలో 3 రోజుల పాటు జరిగిన ఓల్కన్జీ కల్చరల్ ఫెస్ట్ 2025 శనివారం అర్ధరాత్రితో ముగిసింది. విజ్ఞానం, వినోదం కలబోతగా సాగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చేసిన సాంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుని అలరించాయి. వివిధ రకాల అంశాలలో పోటీలు జరిగాయి. మట్టితో రకరకాల రంగుల బొమ్మలు తయారీ, కార్ రేస్ వంటివి నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఏపీనెట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఎన్వి రమణారావు ఆధ్వర్యం వహించగా రిజిస్ట్రార్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షించారు. డీన్లు జిఆర్కే శాస్త్రి, వి సందీప్, కె హిమబిందు, జిబి వీరేష్ కుమార్, తలారి రేష్మ, ఆచార్యులు జి కిరణ్ కుమార్, రాజేశ్వర్ రెడ్డిలు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. సగమాయే ప్రాయమే కదిలేను పాదమే పడసాగే ప్రాణమే తన వెనకే. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలంలో బోడపాడు గ్రామం రామలింగేశ్వర స్వామి వారి కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. పలువురు దంపతులు పీటలపై కూర్చుని గణపతి పూజ, అగ్నిస్థాపన నిర్వహించారు. మాజీ సర్పంచ్ మట్టా సత్యనారాయణ, 9 మంది ఆలయ కమిటీ సభ్యులు పూజా కార్యక్రమాలు పర్యవేక్షించారు. సోమవారం విగ్రహ ప్రతిష్ఠ, మంగళవారం ఏకాహం జరగనున్నది. వెంకటేశ్వర స్వామి, లేదంటే ద్వారకాధి వెంకటేశ్వర స్వామి, లేదంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి స్వాములు మారిపోతారు. కాబట్టి ఎప్పుడు భోజనాలు జరుగుతూ ఉండేవి. కాబట్టి అలా ధాన్యం విరివిగా పడి భగవనానుగ్రహాన్ని పూజ చేసుకునేటప్పుడు గంట లేకపోతే అది ఒక గంట అనేది పక్కన పెట్టి ఇప్పుడు ప్రకటనలు.